ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो ॐ विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानुगसारस्वत श्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधामसेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे రామ 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 హరే హరే. ఈరోజు మనం రాముడు భరతుడు మధ్యన జరిగినటువంటి సంభాషణ ద్వారా ఇంకొన్ని మన జీవిత సత్యాలు తెలుసుకుందాం. రాముడికి భరతుడికి మధ్యనప్పుడు ఒక సంఘర్షణ. దేనిపైన? రాజ్యం. రాజ్యం ఎవరు ఆహ్, ఏలాలి అన్నటువంటి సంఘర్షణ. అయితే ఈ సంఘర్షణ అంటే సాధారణంగా స్వార్థం వల్లొస్తది. కానీ ఇక్కడ సంఘర్షణ నిస్వార్థం వల్ల వచ్చినటువంటి రాజ్య సంఘర్షణ. ఈ విషయం ఎలాగా మనం అర్థం చేసుకోవాలి? ఒక బాగా డబ్బున్న కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబానికి ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో ఆయన మరణిస్తే, ఆ మరణించిన ఆయన వెనకాల భారీ ఆస్తి ఉన్నదనుకోండి. అంటే చాలా ఆస్తి ఉన్నది. చాలా సార్లు ఏమవుతది? వారసత్వంపై గొడవలు ఎక్కువవుతాయి. హ్మ్. ఆయన ఇప్పుడు పెద్ద కంపెనీలు, చాలా కంపెనీలున్నాయంటే, ఆయన తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా ఎవరు నిర్వహించాలి? ఎవరు వీటిలన్నిటిని చూసుకోవాలి? దాని నుంచి వచ్చినటువంటి లాభాన్ని ఎవరు పొందాలనే గొడవలాడుకుంటూ ఉంటారు. ప్రతి గొడవకి దానికి సంబంధించినటువంటి కారణాలైతే ఉంటాయి. సాధారణంగా మూల కారణం మాత్రం ఒకటే స్వార్థం. స్వార్థం వల్లే ఈ గొడవలన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్కసారి మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆయనకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆస్తిలో వాటా కోసం వస్తారు. భార్య, అన్నదమ్ములు, కొడుకులు, హ్మ్, అందరూను. ఒక్కొక్కసారయితే ఆహ్, భాగాల కింద పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. మొత్తం అంతా ఒకరికే కావాలి. ఆ గొడవలుంటాయి. అంతెందుకు గొడవ ఆస్తి గొడవల్లో పడినప్పుడు అనవసరంగా కూడా చాలా మందిని చంపేస్తారు కూడా కదా! ఆహ్, అంతెందుకు సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని చంపేయడం చాలా సాధారణం అయిపోతుంది ఈ రోజుల్లోని. వాళ్ళకేమైనా అవసరాలుండి ఆస్తులు కావాల్సొచ్చాయంటే ఆహ్, వాళ్ళు వెంటనే ఏదైతే అడ్డుగా అనిపిస్తుందో ఆ అడ్డుని తొలగించేసుకుంటారు. అలా అయిపోతుంది. రామాయణం, రామాయణం తండ్రి ఇప్పుడు మరణించారు కదా! దశరథ మహారాజు మరణించారు. దశరథ మహారాజు మరణించిన తర్వాత ఇక్కడ ఇద్దరు రాజకుమారులు, రాముడు లేదంటే భరతుడు ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. అయితే ఎవరు పరిపాలించాలా? ఎవరు వారసత్వం తీసుకోవాలా? అన్న సంఘర్షణ అప్పుడు మొదలైంది. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ మధ్యన జరిగినటువంటి సంఘర్షణ స్వార్థం కాదు, నిస్వార్థం. అంటే సెల్ఫ్‌లెస్‌నెస్. సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములు నాకే కావాలి రాజ్యం, నాకే కావాలి రాజ్యం అని. మన చరిత్రలోని చాలా ఆహ్, ఆహ్, చరి చరిత్రలో చాలా సార్లు మనం చూసే ఉంటాం. ఒక రాజ్యాన్ని పొందడానికి కొడుకు తండ్రిని చంపేసి ఆ రాజ్యాన్ని ఎలాగ తీసుకుంటారో, ఆహ్, లేదంటే అన్నదమ్ములకి రాకుండా వాళ్ళని చంపి తమ్ముడు ఎలా తీసుకుంటారో ఇలాంటి విషయాలుగా చాలా సాధారణం. అంటే నాకే రాజ్యం కావాలి అని. కానీ ఇక్కడ నువ్వు రాజ్యాన్ని స్వీకరించంటే, నువ్వు రాజ్యాన్ని స్వీకరించు. భరతుడంటున్నాడు రాముడిని, "అన్నయ్య నువ్వే పరిపాలించాలని." రాముడంటున్నారు, "లేదు నాన్న నువ్వే పరిపాలించాలి ఈ రాజ్యాన్ని" అని. అని ఇద్దరి మధ్యన జరిగినటువంటి వాగ్వాదానం వల్ల మనం కొన్ని మంచి విషయాల్ని మనం తెలుసుకుందాం. రాజ్యం అంటే ఇది సాధారణమైనటువంటి రాజ్యం కాదు. అయోధ్య. అయోధ్య సాధారణమైనదా? మొత్తం ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆ సమయంలోని
అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా భారతదేశం అనే అనేవారు. వేరు వేరు దేశాలేం లేవు. వేరు వేరు స్టేట్స్ ఉన్నాయి. ఆ! కానీ ఒకటే ఒకే ఒక్క దేశం కింద భావించేవారు. ఈ మొత్తం భూమి అంతా కూడా భరతదేశం అంతే. భరతవర్షం అని కూడా అంటారు కదా! ఇది సాధారణమైనటువంటి రాజ్యం కాదు. అత్యంత శక్తివంతమైనది. ఎవ్వరూ కూడా ఎదుర్కోలేనటువంటి రాజులు పరిపాలిస్తున్నారు ఈ అయోధ్యని. ఈ సంఘర్షణ అంటే ఇప్పుడు భరతుడికి, రాముడికి మధ్యన జరిగినది. మనం విన్నామంటే మనకు కూడా మన మనసులో కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మొదటి మనం భరతుడి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. భరతుడికి ఒక దెబ్బ కాదు. ఒక దెబ్బ మీద ఇంకొకటి, ఇంకొక దాని మీద ఇంకొకటి. అంటే ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది మనం ఎదుర్కొనేటప్పుడు కొంత ఉపశమనం కలుగుతది మధ్య మధ్యలో. కానీ భరతుడికి అది జరగలేదు. ఒక విపత్తు తర్వాత ఇంకొకటి. ఒకటి ఇంకా దాన్ని సాల్వ్ చేయకముందే, పరిష్కరించకముందే మరొకటి, మరొకటి అలా వచ్చేస్తుంది. ఏంటది? మొదట మంత్రిమండలి నుంచి పిలుపొస్తదాయనకి. భరతుడు వెంటనే అయోధ్యకి తిరిగి రావాలి ఇదే క్షణం అని. సరే అని చెప్పి ఆయన వెంటనే తిరిగి అయోధ్యకి వచ్చేస్తారు. మొట్టమొదటి ఏం తెలుసుకుంటారు? ఇలా వచ్చారో లేదో, ఆయన తండ్రి దశరథ మహారాజు ఇంక లేరని. అంటే తండ్రి బాగానే ఉన్నారు ఆయన వెళ్ళేటప్పుడు. అంతా సవ్యంగానే ఉన్నది. ఇలా వచ్చారో లేదో అంటే ముందుగా ఏమైనా తెలిస్తే పోనీ మనసేమైనా కుదుటపరుచుకోవడానికి. వచ్చారో లేదో రాజ్యానికి మొట్టమొదట ఆయన తగిలినటువంటి షాక్ ఏంటి? దశరథ మహారాజు గారు ఇంకా లేరు. నా తండ్రి ఇంక లేరు. సరే అది అయిపోయింది. దాని నుంచి ఇంకా బయట పడలేదాయన. చాలా బాధగా ఉన్నారు. దిగ్భ్రాంతిలో ఉన్నారు. వెంటనే ఇంకొక విషయం ఏం తెలిసింది? ఆయన బాగా ప్రేమించినటువంటి అన్నదమ్ముడు అంటే అన్నయ్య రాముడు వనవాసంలోకెళ్ళిపోయారు. మొదటిదే మనిషిని ఎలాగ కుదించేస్తదంటే అంత దారుణంగా ఉంటది. అదింకా అందులోంచి తేరుకోలేదు కదా! వెంటనే ఇంకొకటి. పోనీ అక్కడ అయిపోయిందా? ఇలా తండ్రి చనిపోవటానికి అన్నయ్య వనవాసం వెళ్ళటానికి కారణం ఆయన సొంత తల్లి. ఇది ఇంకొకటి. ఆయనెప్పుడు కూడా అలా ఊహించలేదు కదా! తన తల్లి కైకేయి వల్ల ఈ దుర్ఘటన జరిగింది అన్న విషయం తెలుసుకొని అంటే ఎవ్వరికైనా సరే తన తల్లిదండ్రులంటే చాలా ఆప్యాయత అనేది ఉంటది గదా! వాళ్ళంటే ఇష్టపడతారు. వాళ్ళకి ఒక షాక్ తగులుతది. అవునా! మా అమ్మ ఇలా చేసిందా? ఎందుకలా అనుకున్నారు? కైకేయి ఎప్పుడు కూడా ఆ విధంగా ఆయనెప్పుడు చూడలేదు. ఈ ఆమె మనసు ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు. అందరిని ప్రేమించేవారు కైకేయి. ముఖ్యంగా రాముడంటే ఇంకా ఇష్టం కైకేయికి. అదేంటి నా తల్లి వల్ల ఈ 2 దుర్ఘటనలు జరిగాయా? అది ఆయన మనసు ఒప్పుకోవట్లేదిప్పుడు. పోనీ ఇదంతా సరే అనుకుంటే, నాలుగవది ఇంకొక దెబ్బేంటి? అపార్థం. అంటే తల్లేమనుకుంది, ఇవన్నీ నేను నా కొడుకు కోసం చేస్తే, నా కొడుకు భరతుడు చాలా సంతోషిస్తాడు. హ్మ్. భరతుడు మనసులోని నేనింకా గొప్ప వ్యక్తి కింద వెలిగిపోతాను అన్నట్టుగా ఆహ్, ఆమె భావించడాన్ని ఆయన ఇంకా కూడా కష్టంగా ఉన్నది. నా గురించి నా తల్లి ఎందుకింత ఈ రకంగా ఆలోచించింది? నాకటువంటి ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు కదా! పోనీ ఇదంతా ఈ 4 కారణాలు ఒకదాని తర్వాత ఆయన్ని పీడించుకు తింటుంటే, అయోధ్యలోని రాజ్యంలోని చాలామంది రాజ్యసభలోని, అయోధ్యలో ప్రజల మధ్యన ఇంకొక అపోహ అందరికి అనుమానం. ఆ! భరతుడు, తల్లి కలిపి ఈ కుట్రని పన్నారు. అంటే భరతుడు కదా! మరి రాజయిపోతున్నారు. అందుకే వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని ఈ ఇదంతా కుట్ర పన్ని ఈ రాజ్యాన్ని వీళ్ళే తీసుకుందాం అన్నట్టుగా చేశారని అనుమానం. అంటే ఆహ్, ఇది కన్ఫర్మేషన్ ఏం కాదు. ప్రతి మనిషికి కూడా ఒక అనుమానం అనేదుంటది. ఎందువల్ల జరిగుండొచ్చు, ఇదే జరిగుండొచ్చేమో, అదే జరిగుండొచ్చని. కానీ ఇదే అయ్యుంటది అనేసి అనుకుంటున్నారు. ఇన్ని బాధల మధ్యన భరతుడు చూడండి భరతుడికొచ్చినటువంటి పరిస్థితి ఎవరికైనా వస్తది. ఒక్కసారి ఆలోచించండి. ఆ! అప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటది? ఎలా కోల్పోతాము? కానీ భరతుడు అలా కాదు. ఆయన మనసుని చాలా దృఢం చేసుకున్నారు. హ్మ్. మరణించిన తండ్రికి అంటే ఆయన చక్రవర్తి. ఒక రాజు.
ఒక చక్రవర్తికి తగిన విధంగా అత్యంత వైభవంగా అంత్యక్రియలు నిర్వహిస్తారాయన. ఆ! అంత్యక్రియలు అలాంటి అంటే రాజులకి, చక్రవర్తులకి ఆహ్, చాలా కష్టం అంత గొప్పగా చేయడం అనేది. మరి ఇదంతా చెయ్యాలంటే మనసు కుదుటపరుచుకొని ఆయన నియంత్రణలో ఉన్నప్పుడే కదా! ఇదంతా కూడా చేయగలుగుతారు. మనసు కోల్పోయి నిస్సహాయంగా ఉంటే ఏది కూడా సక్రమంగా జరగదు. అప్పుడది మంచిది కాదు. అలాగా చక్రవర్తికి అలాగా దాన్ని కూడా పట్టించుకోలేకపోవడం అని కూడా అనొచ్చు. చాలా సార్లు మనకి వస్తాయి సమస్యలొస్తాయి. ఆ సమస్యల వల్ల మనం బాగా నిస్సహాయతల్లా నిస్సహాయులుగా అయిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఉన్న రోజు పాటించవలసినటువంటి కర్తవ్యాలు, చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా మనం చేపట్టకుండా వదిలిపెట్టేస్తాం మనం. మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సరే మరి ఏదో కష్టాల్లో ఉన్నాడు కదా! అని అనుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు భరతుడు. చాలా వైభవంగా అంత్యక్రియలన్నీ కూడా నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారంగా. అదే సమయంలోని అప్పుడు ఆ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే ఆయన హృదయంలో ఒక సంకల్పాన్ని తెచ్చుకుంటారాయన. చాలా పటిష్టంగా. ఏదో అనుకోవడం కాదు. ఏదో ప్రయత్నిద్దాంలే, ఏదో చేద్దాం కాదు. ఆయన నిర్ణయించుకుంటారు. ఏమిటది? ఎలాగైనా సరే మా అన్నయ్య రాముడిని ఒప్పించి, మళ్ళా ఈ రాజ్యంలోకి తెప్పించి, ఈ రాజ్య అంతా కూడా అతనే మొత్తం అంతా పరిపాలించాలి. ఆయన పరిపాలనలోనే అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పి, ఇప్పుడు జరిగిన అన్ని తప్పుల్ని కూడా ఎలాగైనా సరిదిద్దాలి. చాలా సార్లు ఏదైనా పొరపాటు జరిగితే దానికి మనం విక్టిమ్స్ లాగా అంటే మనం సానుభూతి సం సంపాదించుకునేటట్టుగా మన ప్రవర్తన ఉంటది. అంతేకాని తప్పు ఎవరి వల్లో జరిగింది. లేదా నా వల్ల జరగలేదు కదా తప్పు. నాకేం సంబంధం లేదు. మీరు చూసుకోండి అని అనుకోలేదు. ఇక్కడ జరిగిన తప్పులన్నీ కూడా ఎలాగైనా సరిదిద్దాలి అని పెద్ద సంకల్పాన్ని ఆయన చేసుకుంటారు. ఆ సంకల్పమే, ఆ నిర్ణయమే అంటే రాముడు ఎక్కడైతే అరణ్యంలో ఉన్నారో ఆయనే స్వయంగా వెళ్లి, చాలా వినయంగా ప్రార్థించాలి. చూడండి ప్రార్థించడం అన్నయ్యని. హ్మ్. నీకిష్టముంటే రా, నువ్వొస్తే బావుంటది కాదు. ప్రార్థించడం. రాముడిని ప్రార్థిస్తే రాముడు తిరిగి మళ్ళీ రాజ్యానికొచ్చేటట్టుగా చెయ్యాలి అని. ఎలాగైనా సరే స్వేహ వేడుకోవాలి. ఆ రాముని పాదాల మీద పడి ఎలాగైనా వేడుకోవాలి అన్న నిర్ణయాన్ని ఆయన చాలా ఆహ్, పటిష్టంగా ఆయన తీసుకుంటారు. ఎప్పుడైనా మన జీవితంలోని మనం నిజాయితీగా ఉంటే మనలో ఉన్నటువంటి అనుమానాలు పోతాయి. అంతేకాదు నిజాయితీగా మనం ఎల్లప్పుడూ ఉంటే అవతల వారికి మన మీద ఎటువంటి అనుమానం వచ్చినా అది క్రమక్రమంగా తర్వాత అది తగ్గిపోతుంది. మనం చాలా సార్లు మోసపోతూ ఉంటాం. చాలా విషయాల్లోని. ఎదుటి మనిషి వల్ల. ఎదుటి మనిషి కపటంతో ఉన్నాడో, నిజాయితీతో ఉన్నాడో ఈ రోజుల్లో మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఎదుటి మనిషి నిజాయితీగా ఉన్నాడంటే బావుంటది కదా! మనం వాళ్ళని నమ్మొచ్చు. వాళ్ళతో మనం ఏమైనా పనులు ఏమైనా అప్పజెప్పాలంటే వాళ్ళకి అప్పజెప్పొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లోని అంత తెలివితేటలు, అంత జ్ఞానం లేదు. అవతల ఎదురుగుండా ఉన్న మనిషి చాలా బాగా ఆప్యాయతగా ఆహ్, లేపోతే సాఫ్ట్‌గా మాట్లాడారనుకోండి. ప్రేమతో మాట్లాడంటే నిజమేమో అనుకుంటారు. అంటే అంత బాగా నటిస్తారు. మరి అవతల వాడు నిజాయితీతో ఉన్నాడా? కపటంతో ఉన్నాడా? అని తెలియాలంటే కేవలం ఒకటే మార్గం ఉన్నది. మీరు కూడా నిజాయితీతో ఉంటేనే అవతల వాడిని పసిగట్టగలిగేటటువంటి ఆ జ్ఞానం మీలో కలుగుతది. లేకపోతే కుదరదు. అంటే ఒక నిజాయితీగా ఉన్నటువంటి మనిషిని మీరు గుర్తించాలంటే ముందు మీరు నిజాయితీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. చాలా ముఖ్యమైనది మన వైష్ణవ సంప్రదాయంలో కూడా. ఎందుకు మోసపోతున్నారంటే ఇదే కారణం. ముందు మీరు నిజాయితీగా లేరు. ముందు మీరు ఆశించినది సరి అయినది కాదు. స్వార్థంతో కూడినది. స్వార్థం, నిజాయితీ పక్కపక్కన ఉండదు. నిజాయితీ, నిస్వార్థం పక్కపక్కన పెట్టొచ్చు. హ్మ్. అందుకే నిజాయితీగా ఎక్కడైతే ఉంటారో అంటే మనం కూడా చాలా విషయాల్లోని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎప్పుడూ అనుమానంతోనే తీసుకుంటాం. ఇలా చేస్తే బావుంటదేమో!
ఏమో ఇలా చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది కలుగుతదేమో, అలా చేద్దామా? ఈ కన్‌ఫ్యూజన్‌లన్నీ ఎందుకొస్తున్నాయి? మన మనసు స్థిరత్వం లేకపోవడం వల్ల ఈ అనుమానాలు. ఒక్కొక్కసారి మిగతా వాళ్ళ సంగతేమో మన మీద మనకే అనుమానంగా ఉంటది. నేనిది చేయగలుగుతానా? నేను సరిగా ఉండగలుగుతానా? నేను జీవితంలో పైకి రాగలుగుతానా? నేను ఉద్యోగం సంపాదించగలనా? నేను చదువులో రాణించగలుగుతానా? నేను ఒకళ్ళ హృదయాన్ని ఆకట్టుకోగలుగుతానా? అనుమానం. ఎందుకు? మనం అప్రోచ్ అయ్యే విధానం నిజాయితీగా సిన్సియారిటీ లేనప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందులన్నీని. అయితే ఈ నిజాయితీ వల్ల అనుమానాలు ఎలా తొలగిపోతాయనేది భరతుడి విషయంలో మనం చూద్దాం. భరతుడు తన ఉద్దేశాన్ని సభలోని అందరిని పిలిపిస్తారు సభలోకి. అందరిని పిలిపించి స్పష్టంగా ఆయన జెప్తారు. ఆయన ఆయన ఉద్దేశ్యం ఏంటి? రాముడిని ఎలాగ తీసుకొని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుదాం అనుకుంటున్నారు రాజ్యంలో అని. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత క్రమక్రమంగా ఆ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎటువంటి అనుమానం కూడా ఉండదు. అంటే మాయ చేసి చెప్పిన విషయం కూడా కాదిది. మనం మాట్లాడేటప్పుడు మనసులో ఒకటి, బయటికి ఒకలాగా చెప్పేటప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం సరిగా ఉండదెప్పుడు కూడా. మనం ఏదైనా పని చేపట్టి, ఆ పని చేసేటప్పుడు ఏదో చెయ్యాలి కదా అని చేస్తే, ఆ పని నుంచి వచ్చినటువంటి సంతృప్తి కానీ, ఫలితం కానీ సరిగా ఉండదు. అంతంత మాత్రమే ఉంటది. కానీ నిజాయితీతోని, ప్రేమతోని, శ్రద్ధతోని ఏ పనినైతే చేపడతామో అది ఖచ్చితంగా సాధిస్తాము. అందులో వచ్చినటువంటి సంతృప్తి ఇంక వేరే ఎందులోని ఉండదు. హ్మ్. పాస్ అయిపోతే సరిపోద్దా పరీక్షలు రాసి? ఏదో ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివేసి రాసేస్తే పాస్ అయిపోతే సరిపోద్దా? లేదా లీక్ అయిన పేపర్‌ని ఎలాగో డబ్బులిచ్చి సంపాదించి రాసి పాస్ అయిపోతే అందులోనే ఉండొచ్చు సంతోషం. హమ్మయ్య! అయిపోయిందిరా బాబు అని. కానీ ఆహ్, ఆ చదువులనన్నిటిని కూడా బాగా అన్వయం చేసుకొని, అర్థం చేసుకొని, ఆ పరీక్షకి వెళ్ళేవాడికి ఆత్మవిశ్వాసం ఎలాగుంటది? క్వెషన్ పేపర్ ఎలాగున్నా కూడా నేను రాసేస్తాను. ఏమైనా అడగని నేను రాసేస్తున్నా. ఆ ధైర్యం ఎక్కడి నుంచొస్తది? వాడు సిన్సియర్‌గా, నిజాయితీగా కష్టపడ్డాడు కాబట్టి, వాడికి ఆత్మవిశ్వాసం వస్తది. వీడికి ఆత్మవిశ్వాసం ఉంటది. పరీక్ష ఎలాగైనా పాస్ అయిపోతామని. ఎందుకు? లీక్ అయిపోయిన పేపర్ ఈడి దగ్గరుంది కాబట్టి. అలా పాస్ అయిన తర్వాత వాడి అభివృద్ధిలోకి ఎలా రాగలుగుతాడు? హ్మ్. అభివృద్ధిలోకి రాలేడు అలాంటి అలాంటి వ్యక్తి. ఎందుకంటే రేపొద్దున్న ఉద్యోగం ఎలా చేస్తాడు? వాడికి దాని మీద అవగాహన సరిగా ఉండదు. వాడు దేనికి సొల్యూషన్‌ని తీసుకొని రాలేడు కదా! అందుకోసమే మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలంటే నిజాయితీతోని, శ్రద్ధతోని ఆహ్, ఒక మనిషిని ఆహ్వానించేటప్పుడు, ఒక మనిషిని పలకరించేటప్పుడు కూడా ఆహ్, ఏదో పలకరించాలి కదా అన్నట్టు కాదు. మన హృదయపూర్వకంగా పలకరించేటప్పుడు ఆ ఆత్మీయత, ఆ ప్రేమ అనేది అవతల మనిషికి అర్థమవుతది. అంతే గదా! ఆహ్, మన ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది. అదేం పెద్ద కష్టమేం కాదు. కానీ అన్ని సార్లు తెలీదు. ఒక్కొక్కరు మన ముందు చాలా మీరే పొగుడుతారు. మీ ఎనకాల మీకే గొయ్యి తవ్వుతారు. అలాంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు కదా! ఇప్పుడు. ఆహా! కాబట్టి భరతుడు కూడా తన తల్లితో కలిసి ఈ కుట్రను చేశాడన్న భావన పూర్తిగా ఇప్పుడు ఎవ్వరికీ లేదు. అందరికీ పోయింది. ఆహ్, భరతుడికి నిజంగా ఆయన కోసం ఏది కోరుకోవట్లేదు అన్న విషయం పూర్తిగా అర్థమైంది. కేవలం ఆయన నిస్వార్థతోని ఆహ్, ఆయన ఉన్నారు. రాముడు ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో నిజంగా ఈ రాజ్యం మీద వ్యామోహం కానీ, ఆసక్తి కానీ ఏమీ లేదా అని ఎప్పుడైతే పూర్తిగా స్పష్టంగా చెప్పారో, వెంటనే అందరికీ ఒక రకమైనటువంటి ఆశ. అమ్మో! మన రాముడు మళ్ళీ తిరిగొచ్చేస్తారు కదా! అయితే అని ఆశ పెరిగిందిప్పుడు. అంతే కదా! భరతుడి కోసం చేసుకున్నారా అని అనుకున్నారు. కాదని విషయం తెలిసిపోయిందిప్పుడు. హమ్మయ్య! ఇప్పుడంతా సక్రమంగా బానే ఉంటది కదా! మన రాముడు మళ్ళీ మన అయోధ్యకి తిరిగొచ్చేస్తారు కదా! హమ్మయ్య! అన్న ఒక ఆశ అందరి మనసులో కూడా ఇప్పుడు ఉన్నది. అందుకే అందరూ కూడా ఏమంటున్నారు భరతుడు వెళ్లి ముందు రాముడిని పిలుస్తానన్నారు. ఇప్పుడంటున్నారు ఆహ్, నేను నీతో పాటొస్తాను అంటున్నారు. ఎవరెవరు? అక్కడున్నటువంటి వారందరూ కూడాన. అందరూ కూడా అభ్యర్థన చేసుకుంటున్నారు. అయితే ఆయననుకున్నారు భరతుడు,
నిజమే కదా! నేను ఒక్కడికంటే అందరూ కూడా కలిసెళ్లి వీళ్ళు పిలిచారనుకోండి. అప్పుడు ఒప్పుకుంటారు కదా! అన్నీ రాముడు అంగీకరిస్తారు గదా! హ్మ్. మరి ఎవరెవరొచ్చారనుకున్నారు? రాజగురు వశిష్ఠుడు బయలుదేరారు. మళ్ళా సుమంత్రుడు మంత్రి బయలుదేరారు అతనితో పాటు. అలాగే భర్తను కోల్పోయినటువంటి 3 రాజకుమార్తెలు అంటే కౌసల్యమాత, సుమిత్రామాత, కైకేయి మాత ముగ్గురు కూడా యాత్రకు బయలుదేరారు. క మొదట భరతుడు అనుకున్నారు. కైకేయిని వెంట తీసుకెళ్లడం వెళ్ళొచ్చా లేదా అని సందేహం పడతారు. ఎందుకంటే రాముడికి వనవాసానికి వెళ్ళటానికి కారణం ఆమె కదా! అయితే భరతుడు ఆమెను మందలించిన తర్వాత ఆమె పశ్చాత్తాపపడుతున్నారన్న విషయం కూడా ఆయనకి తెలుసు. చూడండి వీళ్ళు ఎంత లోతుగా ఆలోచిస్తారు కదా! ఎన్ని అవకాశాలనిస్తారు కదా ఒకరికి. అంతేకాని నీ వల్లే ఇలా జరిగింది. నువ్వు ఏ మొఖం పెట్టుకొనొస్తావు? నువ్వు రాడానికి వీల్లేదు. చేసింది నిర్వాకం చాలు. అలాంటి అలాంటి చెత్త మాటలేమి లేవు అక్కడ. హ్మ్. ఆహ్, ఆయన ఒక్కసారి ఆగి ఆలోచించారు. నేను అమ్మని అనరాని మాటలు మాట్లాడాను. అయినా సరే అమ్మలోని ఇప్పుడు ఆ పశ్చాత్తాపం పడ్డాన్ని నేను చూస్తున్నాను పూర్తిగాన. ఆమె ఆమెలోని నిజమైన మార్పుని గ్రహించారు భరతుడు. రాముడు అడవికి పంపమని అడిగిన ఆమె ఇప్పుడు తిరిగి రావాలని అడిగితే అప్పుడు రాముడు కాదనగలరా? ఎవరైతే వెళ్ళిపోమన్నారో వాళ్ళే అప్పుడు నాయనా వచ్చి నాయనా అనేసి అడిగారనుకోండి. అప్పుడు ఆయన మనసు కూడా కరిగిపోద్ది కదా! అప్పుడు రాముడు ఒప్పుకొని వచ్చేస్తారు. అప్పుడు ఇంకొక ఆశ అంటే ఏదైనా సరే ఎలాగ అనుకూలంగా ఉంటదో, ఏది అనుగుణంగా ఉంటదో మళ్ళీ రాముడిని తీసుకురాడానికి ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టట్లేదు ఇక్కడ భరతుడిప్పుడు. అన్ని రకాలుగా ఆలోచించి ఎలాగైనా సరే ఇంక రాముడిని తీసుకురావాలంటే ఇంకా బలంగా ఎలా చేయాలని. భరతుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అందరూ సంతోషించారు. అతనితో పాటు ఇప్పుడు అందరూ కూడా అడవికి వెళ్ళాలనుకుంటున్నారు. అడవికి వెళ్ళాలంటే ఒకరా? ఇద్దరా? లక్షల్లోనే ఎళ్తున్నారిప్పుడు. మొత్తం ఇప్పుడేటి రాజ్యసభలో ఉన్న వారందరూ కూడా బయలుదేరిపోయారు. బయలుదేరుతాము అంటున్నారు. సరే బావుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా వస్తానంటున్నారు. రాముని స్వయంగా రమ్మని పిలవటానికి ప్రజలందరూ కూడా వస్తానంటున్నారు. ఇప్పుడు సైన్యం వస్తుంది. ప్రజలొస్తున్నారు. అందరూ కూడా అంటే ఒక్ అందరికి ఒక ఆశ. భరతుడికి ఇంకా గొప్ప ఆశ. ఏంటి? అమ్మ! ఈళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత ఇప్పుడు రాముడు నేను రాలేను, రాను అనేసి అనలేరు కదా! ఆయనకి కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. మరిప్పుడు యాత్ర చేయాలంటే అడవి ఎలాగుంటది? ఒక మనిషి నడవాలంటేనే కష్టం కదా! చెట్లు అడ్డుంటాయి, పుట్టలుంటాయి, జంతువులు ఉంటాయి. నడవటానికి సరిగా దారి కూడా ఉండదు అడవిలోని. ఎలా వెళ్తారు? అందుకే వెంటనే భరతుడంటారు, "మరి ఇంతమంది మనం కలిసి ఎళ్తున్నాం కదా! వెంటనే ఒక మార్గాన్ని నిర్మించండి." అంటే రోడ్‌లాగా. రోడ్ అంటే మనలాంటి రోడ్లు కాదు. దారి చేయటం. అక్కడ అడ్డుగా ఉన్నటువంటి చెట్లు మరి ఇంతమంది ప్రయాణం చేయాలి గదా! రావాలి. ఇప్పుడు ఆ దారి అంతా కూడా సిద్ధమవుతది. సిద్ధమైన తర్వాత ఆహ్, భరతుడు ఈ రోడ్డు సిద్ధమవ్వటానికి ముందు రాముడు ఎటువైపుగా వెళ్లారో అదే దారిలోనే సిద్ధం చేయమని అడుగుతారు. హ్మ్. రాముడు ఏ రూట్‌లోని వెళ్లారో రకరకాలుగా వెళ్ళొచ్చు. అడవంటే ఏంటి? అడవిలో మనం తప్పడిపోతాం అసల. హ్మ్. మా అన్నయ్య రాముడు ఏ దారిలో ఎళ్లారో అదే దారిలోని వెళ్ళాలని ఆయన అంటే ఎందుకెళ్ళాలనుకుంటున్నారు? ఆయన అడుగుజాడల్లోనే నేను కూడా నడవాలని అర్థం. అందుకే ఆయన నడిచినటువంటి దారిలోనే నేను కూడా నడుస్తాను. మీరందరూ కూడా రాముడు నడిచిన దారిలో నడవాలని. అంటే రాముడు ఏవేవి పాటిస్తున్నారో మనం అందరం కూడా పాటించాలని భరతుడు ఈ విధంగా కూడా మనకి చెప్తున్నారు. ఈ విధంగా నిర్ణయించుకున్నారు. మరి మీరు నిర్ణయించుకున్నారా? రాముడు నడిచినటువంటి బాటలో మీరు నడుస్తామని నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకుంటే రామదాసులయిపోతారు. నిర్ణయించుకుంటే రాముని భక్తులయిపోతారు. ఆ హనుమంతునికి ఎంత ఆనందం కలిగిందో రాముని సాంగత్యంలో మీకు కూడా అంతే ఆనందం కలుగుతది. ఆ ద ఆ దారి తెలుసుకోవాలంటే గుహుడు కావాలిప్పుడు. గిరిజన రాజు గుహుడున్నాడు. ఆయనకి తెలుసు. రాముడు ఎటుపక్క వెళ్లారో. మరి ఇంకెవరికి తెలుస్తది? మహర్షి భరద్వాజునికి తెలుస్తది. ఆళ్ళిద్దరిని కూడా ఆశ్రయించి, వాళ్ళిద్దరిని కూడా వేడుకొని
ఇంత పెద్ద సైన్యంతోని, ఇంత పెద్ద ప్రజలతోని కలిసి రాముడిని వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే దారి వెళ్ళే దారినంతటిని కూడా సరిగా ఉండాలనేసి ఆయన కోరుకుంటారు. సో, వెంటనే ఈ దారినంతటికి కూడా కానీ ముందు ఈ గుహుడు కూడా అనుమానిస్తారు. ఎందుకు ఈళ్ళందరితోని కలిపెళ్దాం అనుకుంటున్నారు? ఒక సందేహం. ఆహ్, ఏమైనా అపాయం కలిగితే మన రాముడికి? కలగొచ్చు కదా! అంతమందొస్తున్నారంటే ఎవరు ఏం చేయగలరు? ఆహ్, ఈ అంటే ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆ సందేహం. ఇప్పుడు మా రాముడిని ఎవరు రక్షిస్తారు? చూడండి వాళ్ళు కూడా రాముడి మీద ప్రేమతోని ఈ రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అంతేకాని భరతుడి మీద ఉన్న కోపంతో కాదు. రాముడి మీద ఉన్న రాముడికి ఏమి జరగకూడదు. రాముడు చాలా భద్రంగా ఉండాలి. నిజంగా ఇది ఒక భక్తుడు మనస్తత్వం ఆయన హృదయం ఇలాగుంటది. అయితే ఆ అనుమానం ఉన్న అనుమానం వచ్చిందన్నటువంటి విషయాన్ని భరతుడు గ్రహించి, ఆయన, ఆయన హృదయంలో ఏమున్నాదో, ఆయన ఏ రకంగా బాధిస్తున్నారో, ఏ రకంగా తల్లి పైన ఆయన కోపపడ్డారో, రాజ్యం మీద ఆయనకి ఎటువంటి వ్యామోహం లేదన్న విషయాన్ని ఆయన ఆహ్, హృదయపూర్వకంగా తెలియజేస్తారు. అంటే మనం మాట్లాడే మాట నోటితోని మాట్లాడేది కాదు. హృదయంతో మాట్లాడేది అర్థమవుతది. హ్మ్. తనకి రాముడంటే ఎంత ప్రేమున్నాదో, ఎంత వినయ విధేయతలతోని రాముడి పట్ల ఉన్నారా అన్న విషయాన్ని వీళ్ళిద్దరూ కూడా తెలుసుకొని, ఆయన మాటల ద్వారా తెలుసుకొని, అసలు స్వార్థమే లేనటువంటి వ్యక్తిగా వాళ్ళు దాన్ని గుర్తించి, వెంటనే మీకు సహాయం చేస్తాం. ఆహ్, అంటే నిజాయితీగా ఉన్నప్పుడు మనకి అనుకోకుండానో మనకి రావాల్సినటువంటి సహాయం అదే వచ్చేస్తది. దానికెక్కువ మనం కష్టపడక్కర్లేదు. నిజాయితీగా మనం ముందుకెళ్తే మనతో పాటు కూడా చాలామంది మనకి సహాయం చెయ్యాలనుకుంటారు. మనం ఆశించకపోయినా కూడా సహాయం దాని మట్టికి అదొస్తది. ప్రకృతి అలా ఏర్పరిచింది. మీకు నిజంగా ఏదైనా కావాలని దృఢ సంకల్పం ఉన్నదంటే, దానికి కావాల్సినటువంటి సహాయం అంతా కూడా ప్రకృతే అందిస్తది. అటువంటి వ్యక్తుల్ని మీ దగ్గరికొచ్చేటట్టుగా పంపిస్తది. అటువంటి సంఘటన మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయం, సంఘటనలు కూడా ఈ ప్రకృతే ఏర్పరుస్తది. కాబట్టి లేదు మనం పెద్దగా శ్రద్ధ చూపించలేదంటే ప్రకృతి కూడా అనుకుంటది. ఇది వాడికి పెద్ద ముఖ్యమైనది కానట్టుగా ఉన్నది. వాడినేదో వాడి పనేదో వాడిని చూసుకొని నేనెందుకు సహాయం చేయడం అనుకుంటది. ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? తల్లి కదా! అందుకోసమే మనం చాలా మన ఆలోచన తీరు, మనం సంకల్పించుకునేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది సంకల్పించుకోకూడదు. సంకల్పించుకొని ఒక పనిని చేపట్టితే మనకే కాదు, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న అందరికీ కూడా అది ప్రయోజనకరంగా ఉండాలి. మన ఒక్కరికే కాదు ప్రయోజనకరంగా ఉండడం. అందరికీ కూడా కుటుంబానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, మన సమాజానికి. అప్పుడు మనం ఎంత గొప్ప పనిని నిర్వహించినా కూడా ఈ ప్రకృతే మనకి అంటే భగవంతుడు స్ ఆ రకంగా ప్రకృతికి ఆహ్, శాసనాన్నిస్తారు. ఇదిగో వీడు నా భక్తుడున్నాడు. వీడికి కావాల్సినటువన్నీ కూడా సమకూర్చని ప్రకృతికి చెప్తే ప్రకృతి అన్నీ కూడా సమకూరుస్తదనమాట. మనం చాలా సార్లు అనుకుంటాం నేను గట్టిగా ఏమైనా తలుచుకుంటే అది జరిగి తీరాల్సిందే. అది జరిగినంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంటే నువ్వు అనుకున్నది జరగాలనుకుంటే కోరిక నీదే. అది జరగాలంటే ప్రకృతి సహకరించాలి కదా! దానికి కావాల్సినటువంటి సామగ్రి, దానికి కావాల్సినటువంటి సదుపాయం, కావాల్సినటువంటి సన్నివేశాలు ఎవరు కల్పిస్తారు? ఈ కాలం కల్పిస్తది. ఆ! సమయం. సమయం కల్పిస్తది. కాలపురుషుడు. ఆ తర్వాత మన కర్మ, మన కర్మ మీద ఆధారపడి ఉంటది. అది సక్రమంగా జరుగుతదని. ముఖ్యంగా ఈ ప్రకృతి మీకు కావాల్సిన విధంగా ఏర్పాటు చేయాలంటే, భగవంతుడు దానికి శాంక్షన్ చెయ్యాలి. కదా! భగవంతుడు ఇప్పుడు మీరు కోరుకుంటే ప్రకృతి తీర్చదు. భగవంతుడు నిర్ణయిస్తే అప్పుడు ప్రకృతి తీరుస్తది. మీరు చెప్పినట్టుగా ప్రకృతి నడుచుకోవట్లేదు. భగవంతుడు చెప్పినట్టుగా ప్రకృతి నడుస్తుంది. కాబట్టి నాకు ఈ ప్రకృతిలో నాకేం కావాలన్నా నేను దోచుకుంటాను. ఏం కావాలంటే అది లాక్కుంటానంటే అది జరగదు. భగవంతుడు సరే వీడికేదో కావాలంటే కొద్దిగా చూడు.
అనాలి. అందుకోసమే మనం నిజాయితీతో ఉండాలి ఏ పనైనా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా భక్తిలో ఉన్నప్పుడు నిజాయితీ చాలా అవసరమైనది. కాబట్టి ఈ రకంగా చాలా సంతోషంగా ఈ భరతుడికి ఆ దారంతా కూడా చూపిస్తారు. సాధారణంగా ఎవరైనా మన పైన ఆరోపణ చేశారనుకోండి. అంటే అబద్ధాలాడి, మన పైన లేనివన్నీ చెప్పి అబద్ధం అబద్ధం ఆడి మన పైన ఆరోపణ చేస్తే, ఆ విషయం మనకు తెలిసిందంటే ఎంత కోపమొస్తది? వస్తదా? రాదా చెప్పండి? ఆ! నీకు వస్తది కోపం. నాకు కూడా కోపం వస్తది. అనవసరంగా నా పైన లేనివి చెప్పి ఆహ్, నా నా పైన ఆరోపణలు తెస్తే కోపం వస్తది కదా! మరి మనం అలాగే మన పైన నిజం చెప్పినా కూడా, ఆ ఆరోపణ నిజమైనా కూడా మనకు కోపమొస్తది. అంటే మనమే తప్పు చేసాము. ఆ తప్పు గురించి ఎవరైనా 10 మంది మాట్లాడుకున్నా కోపమొస్తది చూడండి. మన పరిస్థితి అది. అది అబద్ధం అయితే కోపం పడొచ్చు. పర్వాలేదు. అది నిజమైనప్పుడు కూడా మనకు కోపమొచ్చేస్తది సహజంగాన. ఏటి అయితే ఏమైందిప్పుడు? జరిగింది. పొరపాటు జరిగింది. అయితే ఏంటి? అని మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సముదాయించుకుంటూ ఉంటాం కదా! చాలా అంటే శాస్త్రాల ప్రకారం అది చాలా నీచమైనటువంటి క్యారెక్టర్ అది. కానీ భరతుడు ఆహ్, భరతుడి పరిస్థితి మరింత కఠినమైనది. అతని పైన పదే పదే ఈ రకమైనటువంటి అబద్ధపు ఆరోపణలొచ్చాయి. ఆహ్, అతను నిజంగా కావాలంటే ఆయన అధికారంలో ఉన్నారు కదా! అధికారంలో ఉంటే ఒక్కడు కూడా నోరెత్తకుండా నోరు మూయించగలిగినటువంటి శక్తి ఆయనకున్నది. హ్మ్. అంటే అధికారం వేరు, కర్తవ్యం వేరు. గుర్తుపెట్టుకోండి. అధికారం వేరు, కర్తవ్యం వేరు. ఇప్పుడు తండ్రి సిగరెట్ కాలుస్తున్నాడనుకోండి. తప్పే గదా! హ్మ్. ఆహ్, ఇప్పుడు కొడుకు కూడా సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంట్రా ఈ పని అని నాలుగు కొట్టొచ్చు. హ్మ్. అది కాదు నాన్నగారు మరి మీరు అంటే, ఒక్క లెంపకాయ ఇచ్చి నోరు మూసుకొనుండు. దీన్ని అధికారం అంటారు. అంటే తండ్రి కాలుస్తున్నాడు. నేనెందుకు కాల్చకూడదని వాడు కాల్చాడు. వాడికి ఒకటేసి నోరు మూసుకొనుండు అనే అధికారం ఉన్నది. కానీ అధికారం అది. కర్తవ్యం అంటే, అయ్యో! నా వల్ల నా కొడుకు చెడిపోతున్నాడు. నేను సిగరెట్ ఇంక నేను కాల్చను. నన్ను చూసి వీడు నేర్చుకునేటట్టుగా ఉన్నాడు కాబట్టి ఆహ్, అది నా కొడుకు బావుండాలి. అంతేగాని నువ్వు సిగరెట్ కాలిస్తే నా కొడుకు సిగరెట్ కాలిస్తే వాడి ఆరోగ్యం పాడైపోద్దనుకుంటే అది అది కూడా నీచమైనటువంటి మనస్తత్వమే. కొడుకు ఆరోగ్యం బావుండాలి. కొడుకు చెడు అలవాట్లు రాకూడదంటే, ముందు నువ్వు చెడు అలవాట్లు మానుకో. దాన్ని కర్తవ్యం అంటారు. హ్మ్. నేను పెద్దోడిని. నా ఇష్టం. నేను సంపాదిస్తున్నాను. నా డబ్బులు. ఇవన్నీ కూడా అధికారం చెలాయించడం అంటారు. ఆ రకంగా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అధికారం అంటే ఏంటి? కర్తవ్యం అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? కాబట్టి ఇప్పుడు భరతుడు కావాలంటే ప్రతి ఒక్కరు నోరు మూయించగలరు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. అధికారంతో కాకుండా ఆయన హృదయంతో వాళ్ళందరిని గెలుచుకున్నారు. ఇది నిజమైన గెలుపంటే. అధికారంతో గెలుచుకున్నది ఒక గెలుపా? బలవంతం పెట్టి గెలుచుకున్నదే, భయపెట్టి గెలిపించుకునేది ఒక గెలుపా? ప్రేమతో గెలుచుకున్న గెలుపు నిజమైన గెలుపు. హ్మ్. తన అన్న పైన జరిగినటువంటి కుట్ర గురించి ఆయనకి ఏమాత్రం సంబంధం లేదని, తానెంతగా ఆహ్, అలా జరగడాన్ని ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆయన ఎంత ఆవేదన చెందారో ఆయన హృదయానికి, ఇవన్నీ కూడా ప్రకటిస్తారు అందరు కూడా. ఆయన భావాన్ని ప్రకటిస్తారు. ఎవ్వరికీ కూడా అప్పుడు చిన్నది కూడా అనుమానం ఉండదు. అంటే ఇక్కడ ఎప్పుడైనా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే, ఆ కర్తవ్యం సక్రమంగా జరగాలంటే ప్రేమతో చెయ్యాలి. ప్రేమ ఎక్కడైతే గెలుచుకుంటాదో కర్తవ్యం కూడా అక్కడ గెలుచుకుంటది. గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని చేసేటప్పుడు చెప్పాను కదా! మన జీతాలిచ్చి బలవంతంగా పని చేసుకుంటే అంటే ఏంటి? నీ చేతుల్ని కట్టిపడేసినట్టు. అంటే నీ చేతులు నావి అంతే. నేను చెప్పినట్టుగా నీ చేతులు ఆడించాలి అన్నది కదా! కానీ వాడి హృదయాన్ని నువ్వు గెలుచుకోలేవు. వాడి చేతుల్ని గెలుచుకోగలవు. ఆ చేతులతో పని చేయించుకోవడాన్ని గెలుచుకోగలుగుతావు కదా! కానీ వాడు హృదయం కానీ గెలుచుకున్నట్టయితే వాడు ఆ పనిని ఎంత బాగా చేస్తాడు. ఎంత స ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇంకా దాని నుంచి మంచి ఫలితం వస్తది.
కాబట్టి మన మధ్యన కూడా ఏది చేసినా ప ప పనిని ప్రేమతో చేయాలి. ఒక పుస్తకాన్ని మన గ్రంథాన్ని చదివితే రాముడి మీద ప్రేమతో చదవాలి. ఇందులో ఏదో ఉన్నది తెలుసుకుందామని ఆసక్తి కాదు. అంటే క్యూరియాసిటీ వద్దు. లేదా ఈ ఈ రా ఈ రామాయణం చదవడం వల్ల నా జ్ఞానం పెరుగుతాది. అది కూడా కాదు. లేదా రామాయణంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటే నా జీవితాన్ని బాగా చక్కబెట్టుకోవచ్చు. లేదా 10 మందిలోని నేను ఒక గొప్పవాడిగా ఈ రామాయణం విషయాల్ని చెప్పి మంచి స్థాయిలోకి ఎదిగిపోవచ్చు. లేదా 10 మందికి ప్రచారం చేసి నేను ఒక గొప్ప భక్తుడి కింద ఇదేది కాదు. రామాయణం రామాయణం కానీ, భాగవతం కానీ ఈ రకంగా చదవకూడదు. కేవలం ఒక్కటే మీ మనసులో ఉండాలి. రాముడి మీద ప్రేమ అంతే. నాకు రాముడు కావాలి. అందుకే నేను రామాయణం చదువుతున్నా. చదివితే చాలు మిగతావన్నీ దాన్ని మట్టిగా అదొచ్చేస్తది. ముందు ఉండవలసినటువంటి ఆహ్, మనస్తత్వాన్ని ముందు ఏర్పరచుకోవాలి కదా! ఆ తర్వాత పాండిత్యం, జ్ఞానం, ఈ శ్లోకాలు ఇవన్నీ కొంతమందికొస్తది, కొంతమందికి రావు. పర్వాలేదు. కానీ పాండిత్యం సంపాదించుకోవడానికి కాదు రామాయణం చదవాల్సింది. లేదా గొప్పగా మాటాడడం కోసం కాదు రామాయణం చదవాల్సింది. రాముడి పైన ప్రేమతో చదివితే అన్నీ మనకొచ్చేస్తది. ఇది నిజమైనటువంటి ఐశ్వర్యం. ఈ రకంగా మనం ఎప్పుడైనా గ్రంథాలని మనం ఆశ్రయం తీసుకునేటప్పుడు ప్రేమనేది లేకపోతే అసలు ఇంకేం ఉండదు. సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, ఏముండవు. ఈ రోజుల్లోనే మనం ఎందుకిలా బతుకుతున్నాం? ఏండి మీ మీ అందరికి ఏం లేవా? అన్నీ ఉన్నాయి. అందరూ సెటిల్ అయిపోయారు బాగా. అన్ని డబ్బులున్నాయి, మేడలున్నాయి. తినడానికి ఇబ్బంది లేదు. మీరున్న పరిస్థితిలో ఎవరు మిమ్మల్ని ఏమి అనే పరిస్థితిలో కూడా ఉండరు. మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఏదో ఒక వెల్త్ మనసులోని. ఏదో ఒక అసంతృప్తి మనసులోని. ఈరోజు కాపోతే రేపు, రేపు కాపోతే ఎల్లుండు, లేకపోతే మొన్న. ఎందుకు? ఎందుకంటే ప్రేమ లేదు. ప్రేముందంటే నిజమైన ప్రేమ లేదు. రాముడిని ఒక్కసారి ఆశ్రయిస్తే, రాముని యొక్క ప్రేమ ఒక్కసారి మనల్ని తాకిందంటే, చుట్టుపక్కల ఏం జరిగినా కూడా మనకక్కర్లేదు. మనకు తెలీదు కూడా ఏం జరుగుతుందో కూడా. అందులోనే పూర్తిగా మనం నిమగ్నం అయిపోతాం. దాని ద్వారా మన జీవితాన్ని మనం సక్రమంగా ఉంటది. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాలను కూడా సక్రమంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు మీకు శక్తిని కల్పిస్తారు. ఇది బతకడం అంటే. నిజమైన బతకడం అంటే. ప్రేమ ప్రేమతో గెలుచుకున్నారు. కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించారు. 2 ఒకేసారి జరగడం అనేది చాలా అసాధారణమైనటువంటి విషయం. ఇంకా భరతుడు గొప్పతనాన్ని చూద్దాం. ఇంకా ఇంకా రాముడు గొప్పతనాన్ని చూద్దాం.